లో అంటే వీళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చేసుకొని ఇంకా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆమె అంతా బాగానే ఉంది, అంతా ఓకే అని చెప్పే విధంగా నివేదికలు ఇక ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీ అంతా బాగానే ఉంది ఏదో పాత కానీ సినిమాలో చూపించినట్టు. అన్ని కామన్గా ఇటువరకు వచ్చిన పరిశీలకుల్ని కూడా ఆ విధంగానే వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొని ఇంకా వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడ తమ యొక్క ఆధిపత్యాన్ని తమ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవటము అనేది కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితే. కానీ ఈమె వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకున్నాం అంటే మాలాంటి వాళ్ళు కూడా ఏదో రాహుల్ గాంధీ స్పెషల్గా పంపించిండు ఈడ ఏదో ఈమె పరిశీలన చేసి బడుగు బలహీన వర్గాలకు ఇటువరకు న్యాయం జరగనటువంటి వర్గాలకు సామాన్య కార్యకర్తలకు అదే ఇటువరకు పార్టీలో బెనిఫిట్ పొందనటువంటి వాళ్లకు ఏదో జరగబోతుంది అని వదంతులు కథనాలు వస్తే ఏదో జరగబోతుంది అని అనుకున్నాము. కానీ తీరా చూస్తే అసలు ఏమీ లేదు అసలు. అందుకనే మీనాక్షి నటరాజన్ కూడా అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అసలు ఏదో ఫ్లైట్ కూడా ఎక్కలేదు, ట్రైన్లో మిడిల్ క్లాస్ ట్రైన్లో వచ్చిందని కూడా విన్నాం సార్ మేము. ఆమె చాలా సింపుల్గా ఉంది అసలు. ఆమె దేనికి లొంగదు అసలు, ఏది ఆమె స్వీకరించదు, ఆమె ప్రజలతోటే ఉంటుంది, అంత బడుగు బలహీన వర్గాలకే ఉంటుంది అని ఆ విధంగా ఆమెకు ఒక పేరు వచ్చింది. కానీ తీరా చూస్తే అసలు ఏమీ లేవు అసలు. ఆమె చేతులెత్తేసి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఆమె పరిశీలించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ పరిశీలకురాలుగా వచ్చినా అసలు ఇక్కడ మామూలు ప్రజానికానికి ఒరిగేది ఏమి లేదు. ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి పెరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ మీద చేతులు ఎత్తేసారు ఇక్కడ ప్రజలు, ఓటర్స్ అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మాకేం ఉపయోగం లేదని బీసీలకు అర్థమైంది, ఎస్సీలకు అర్థమైంది, ఎస్టీలకు అర్థమైంది. ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీగా గెలవదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలలో ఎక్కువ మంది ఇక కాంగ్రెస్ పార్టీ ఉపయోగం లేదు అనే నిర్ణయానికి వచ్చేసి ఇంకా ఆల్రెడీ ఇంకా ఎలక్షన్లు రాకముందే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వాతావరణం ఏర్పడటం అనేది కూడా ఇది ఒక కొత్త విషయమే.